మార్చి 4వ తేదీ తెనాలి ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్ మహిళలకు జగనన్న ఇళ్ల పట్టాలు అందించారు. గీతాంజలి కూడా ఇళ్ల పట్టాను అందుకున్నారు. అందుకే నా డ్రీమ్ అని చెప్తున్నాను క్లియర్ గా. ఐ ఫెల్ట్ రియల్లీ సో హ్యాపీ సార్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, పేరు మీద తీసుకుంటానని అసలు అనుకోలేదు. మేము ఉన్నాం కదా గెలిపించడానికి, మా కళ నెరవేర్చారు. మార్చి 5వ తేదీ తన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మార్చి 6వ తేదీ టీడీపీ జనసేన పార్టీలు గీతాంజలిని లైంగికంగా కామెంట్లలో ట్రోల్ చేశాయి. మార్చి 7వ తేదీ ఈ వేధింపులు తట్టుకోలేని గీతాంజలి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. మార్చి 11వ తేదీ గీతాంజలి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ మరణించారు. మార్చి 12వ తేదీ ఉదయం గీతాంజలి మరణానికి కారణం టీడీపీ ట్రోలింగ్ అని తెలిసిన టీడీపీ ఆమెను రకరకాలుగా కించపరుచుతూ వచ్చింది. సంతాపం కూడా తెలియచేయకుండా టీడీపీ రాజకీయం చేస్తూ వచ్చింది. కొంతమంది టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు మరి ఇంతగా వైసీపీ వాళ్ళ కోసం నువ్వు ఇంత దిగదారి చెప్పాలి, అబద్ధాలు చెప్పాలని చెప్పేసి ఏదైతే చెడ్డ కమెంట్స్ ఏదైతున్నాయో కమెంట్ చేయడం జరిగింది. శవ రాజకీయాలని సెన్సేషనల్ వీడియో అని ఫేక్ వీడియోలు బయటపెట్టారు. మార్చి 12వ తేదీ రాత్రి She was brutally trolled. The language she was told in doesn't have any place in today's civilized world. Due to that, she could not bear, she could not cope up with it. She was mentally very disturbed and took the extreme step. మార్చి 13వ తేదీ ఆమెకు ఆత్మశాంతి లేకుండా ఆమెను రాజకీయంగా వాడుకుంటోంది టీడీపీ పార్టీ. మార్చి 14వ తేదీ ఈ టీడీపీ కీచకుల్లో ఇద్దరిని పట్టుకున్న పోలీసులు. స్క్రీన్ షాట్స్ తీసుకొని అరౌండ్ 30 to 40 పేజెస్ మన దగ్గర ఇప్పటి వరకు ప్రింట్ అవుట్స్ ఉన్నాయి. సోషల్ మీడియా డేటా చూస్తే హండ్రెడ్స్ ఆఫ్ అకౌంట్ ఉన్నాయి. దాంట్లో 60 అకౌంట్స్ అలాంటివి ఉన్నాయి. చాలా ఆ లాంగ్వేజ్ మీరు చదివితే కూడా చాలా బాధగా ఉంది. దాంట్లో కొంతమంది ఇప్పటి వరకు ఐడెంటిఫై అయ్యారు. ఆ కొంతమందిలో ఇద్దరిని ఈరోజు రాంబాబు సన్ ఆఫ్ రామచంద్రరావు ఏజ్ 46 ప్లస్ వెంకట్ దుర్గారావు సన్ ఆఫ్ అప్పారావు ఏజ్ 31 ఇయర్స్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది.